2025 లో ఎవరైతే ఓపెన్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆ యూనివర్సిటీలో ఎన్ని పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రతి పీజీ సబ్జెక్ట్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సో మనకి ఫీ స్ట్రక్చర్, ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాక్టికల్స్ కావచ్చు, థియరీ కావచ్చు, అటెండెన్స్ ఉంటుందా, సో బుక్స్ ఇస్తారా, సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అండ్ ఏ పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఇవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోలో అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ పీజీ కాదు, మీకు వేరే ఇతర ఏమైనా డౌట్స్ ఉన్నా, సో మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఉంది, సో దానికి మెసేజ్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అండ్ మెసేజ్ ద్వారా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. గైడెన్స్ కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ఓపెన్ పీజీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి. సో ఇయర్లీ వన్స్ నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ పీజీకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, సో ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉంటుంది. సో ఇయర్లీ టూ టైమ్స్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇందులో కొన్ని పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంబేద్కర్ యూనివర్సిటీలో కొన్ని పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఒక యూనివర్సిటీలో పీజీ లేని మీరు వేరే యూనివర్సిటీలో వేసుకోవచ్చు. మీరు అనుకున్న పీజీ యూనివర్సిటీ లేకపోతే ఇంకొక యూనివర్సిటీలో వేసుకోవచ్చు. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ, ఎస్డిఎల్సి దాంట్లో కూడా వస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా వైడ్ మనకు ఇగ్నో యూనివర్సిటీ అండి, ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీలో, అందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జూన్ 2nd వీక్ టు జూలై 2nd వీక్ ఎప్పుడైనా రావచ్చు. సో ఎవ్రీ ఇయర్ మనకు ఫిక్స్డ్ డేట్ అంటూ ఉండదు, కానీ జూన్ జూలై సెషన్ లోనే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ అందరూ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, బీటెక్ మనకు జూన్ జూలై సెషన్ లోనే అయిపోతాయి అందరికి. సో ఆగస్ట్ వరకు వాళ్ళకు సెమిస్టర్ రిజల్ట్స్ కావచ్చు అన్ని అయిపోతాయి. సో అప్లికేషన్స్ వచ్చేసి మనకు జూన్ జూలై సెషన్ లో స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైతే 2025 లో చేద్దాం అనుకుంటున్నారో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిగ్రీ అండి. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరు కూడా పీజీ చేసుకోవచ్చు. సో డిగ్రీ తర్వాత మీరు బీఎడ్ చేసే వాళ్ళు పీజీస్ కూడా చేసుకోవచ్చు ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, బీటెక్ 8th సెమిస్టర్ రాసేవాళ్ళు కూడా మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో డిగ్రీ తర్వాత డైరెక్ట్ పీజీ చేసుకోవడానికి. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. సో టోటల్ పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో. టోటల్ 18 పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ 2 బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అండ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ తో పాటు 18 పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ పీజీ సబ్జెక్ట్స్ కి మనకు ఏ విధంగా ఫీజెస్ ఉంటాయో అవి కూడా చెప్తాను. సో ఎంఏ ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి సబ్జెక్ట్ ఆల్మోస్ట్ 10,300 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. సో 2 years కి 20,000 అప్రాక్సిమేట్లీ ఫీ ఉంటుంది. ఎంకామ్ కి వచ్చేసి 15,300 రూపీస్ ఉంటుంది ఇయర్లీ. అండ్ ఎంఎస్సి వచ్చేసి కొద్దిగా ఎక్కువ అమౌంట్, ఎంకామ్ వచ్చేసి 15,300 అండి. సో ఎంకామ్ కి ఎక్కువ ఉంటుంది ఫీజు, 2 years కి 30,000 అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్సి వచ్చేసి కొన్ని కోర్సెస్ కి 15,300 ఉంటుంది, కొన్ని కోర్సెస్ కి 30,300 ఉంటుంది. సో ఆ ఏ కోర్స్ అవి ప్రతి కోర్సు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో పూర్తిగా చూడండి. సో ఇవి మనకు రఫ్ ఫీ స్ట్రక్చర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఓపెన్ పీజీ చేసేటప్పుడు మీకు కరికులం ఏ విధంగా ఉంటుంది. సో థియరీ ఎగ్జామ్స్ సెమిస్టర్ వైజ్ ఉంటాయా, ఇయర్లీ ఉంటుందా, ప్రాక్టికల్స్ ఉంటాయో దాని గురించి చెప్తాను. సో మనకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇయర్లీ వన్సే ఉంటాయి. సో మనకు రెగ్యులర్ పీజీ లాగా 2 times అయితే ఉండవండి. సో రెగ్యులర్ పీజీ చేయాలనుకుంటే సిపి గేట్ ఎంట్రన్స్ రాయాలి. సిపి గేట్ ద్వారా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ పీజీస్ ఉంటాయి, యూనివర్సిటీలో కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఓపెన్ పీజీ. సో మనకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇయర్లీ వన్స్ ఉంటుంది అండ్ మనకు అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. అసైన్మెంట్స్ వచ్చేసి 2 times అసైన్మెంట్స్ ఉంటాయి, 30 marks ఉంటాయి. థియరీ వచ్చేసి 70 marks ఉంటాయి. సో మీరు ఆన్లైన్ లోనే రాసి ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాలి. మీకు ఒక అడ్మిషన్ నెంబర్ ఇస్తారు, సో మీకు ఫిక్స్డ్ డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మీరు ఆన్లైన్ లో మీరు రాసి సబ్మిట్ చేసేయాలి. సో మనకు ఇయర్లీ వన్సే ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే ఎంఎస్సీ చేస్తున్నారో, సో బాటనీ, జువాలజీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఇలాంటి సైన్స్ గ్రూప్ కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎంఏ ఎంకామ్ అయితే వాళ్ళకి ఏమి ఉండవండి ప్రాక్టికల్స్. ఎంఎస్సీ సైన్స్ స్టూడెంట్స్ కి అయితే ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకు కరికులం కి సంబంధించినవి. సో ఇప్పుడు పాస్ మార్క్స్, సో మీరు థియరీ ఎగ్జామ్స్ అయినా, అసైన్మెంట్స్ అయినా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయినా మీ టోటల్ మార్క్స్ మాక్సిమం మార్క్స్ కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. థియరీకి 70 marks మాక్సిమం, సో 40% అంటే 28 marks మీకు మినిమం వస్తే పాస్ అవుతారు. సో ఆ విధంగా మీరు 100కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ ఉంటుందా,
అటెండెన్స్ అంటూ ఏమీ ఉండదండి. సో మీరు డైరెక్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు. కాకపోతే మీ స్టడీ సెంటర్స్ లో లైక్ పీజీ మీరు అప్లై చేసేటప్పుడే ఒక స్టడీ సెంటర్ చూస్ చేసుకోవాలి. అంటే మీకు ఎగ్జామ్ కి సంబంధించింది కావచ్చు, ప్రాక్టికల్ కి సంబంధించింది. సో అక్కడ మీకు సండే కావచ్చు, లేదంటే ఒక చాప్టర్ ఉంది ఒక సబ్జెక్ట్, దానికి సంబంధించిన ఒక హాఫ్ సిలబస్ కొన్ని సెంటర్స్ లో వాళ్ళు చెప్తారు. సపోజ్ మీ స్టడీ సెంటర్ లో చెప్తే మీరు వెళ్ళొచ్చు. సండే కావచ్చు, సాటర్డే మీకు వెబ్సైట్ లో ఇంటిమేట్ చేస్తారు. లేదంటే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళినప్పుడు సో ఇలా మేము సండే కండక్ట్ చేస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని చెప్తారు. సో మీ స్టడీ సెంటర్ లో కనుక్కోవాలి. సపోజ్ క్లాసెస్ పెడతా అంటే వెళ్ళొచ్చు, లేదంటే సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. సో అటెండెన్స్ అంటే ఏం లేదు, కానీ ప్రాక్టికల్స్ సో ఎవరైతే ఎంఎస్సి వాళ్ళు ఉంటారో మీకు ప్రాక్టికల్ కి సంబంధించిన క్లాసెస్ పెడతారు. 1 వీక్ కావచ్చు, 2 వీక్స్ కావచ్చు. అప్పుడు మ్యాండేటరీగా మీ స్టడీ సెంటర్ లో ప్రాక్టికల్ కి సంబంధించిన క్లాసెస్కి వెళ్ళాలి, లేదంటే అంబేద్కర్ యూనివర్సిటీకి రావాలి. సో షెడ్యూల్స్ అనేవి మీ స్టడీ సెంటర్స్ బేస్ మీద ఉంటాయి. సో మీ స్టడీ సెంటర్ లోనే ఈ ప్రాక్టికల్ కి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అప్పుడు 75% ఆఫ్ అటెండెన్స్ మ్యాండేటరీ ఉండాలి. సో అప్పుడు మీరు ల్యాబ్స్ కి వెళ్తేనే మీకు పాస్ మార్క్స్ ఇస్తారు, లేకపోతే లైక్ ఎగ్జామ్ కి అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ తోని క్లాసెస్ కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. సో ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో ఎంఎస్సీ చేసే వాళ్ళు పక్కా మీరు ప్రాక్టికల్స్ కి అటెండ్ అవ్వాలి. అప్పుడే మీకు ఎగ్జామ్ కి అలో చేస్తారు. మిగతా వాళ్ళు ప్రాక్టికల్స్ ఉన్నావు కాబట్టి వాళ్ళు జస్ట్ థియరీ ఎగ్జామ్స్ రోజు థియరీ రాసుకోవాలి. 1 ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్. 2 ఇయర్స్ లో మీకు ఓపెన్ పీజీ సర్టిఫికేట్ వస్తుంది. సో రెగ్యులర్ పీజీ చేసినా ఓపెన్ పీజీ చేసినా ఈక్వల్ వాల్యూ ఉంటుంది. సో సర్టిఫికేట్ లో కావచ్చు, ప్రిఫరెన్స్ కావచ్చు, ఏమి డిఫరెంట్ ఉండదు. సో ఇది మనకు కరికులం గురించి. సో మీరు ఎక్స్ట్రా ఇంకా ఏమి అమౌంట్ పే చేయాలంటే మీకు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ మీకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెమిస్టర్ కి సంబంధించింది ప్రతి సబ్జెక్ట్ కు ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో అది మీరు ఎగ్జామ్స్ అప్పుడు పే చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా అమౌంట్. నెక్స్ట్ స్టడీ సెంటర్స్ అంటే ఏం లేదండి. సో మీరు అప్లై చేస్తారు. సో మన తెలంగాణ జిల్లాలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు అప్లై చేస్తారు స్టూడెంట్స్. సో ప్రతి 4-5 డిస్ట్రిక్ట్స్ కి ఒక స్టడీ సెంటర్స్ అలొకేట్ చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కొన్ని పీజీ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ లో మీకు ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్ ప్రాక్టికల్స్ కావచ్చు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్ని ఒక కాలేజ్ మీకు అలొకేట్ చేస్తారు. ఆ కాలేజ్లోనే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్న ఎగ్జామ్స్ ఉన్న అన్ని అందులోనే కండక్ట్ చేస్తారు. ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చి మీ ఇష్యూస్ అక్కడ చూసుకోవచ్చు. సో వాటినే స్టడీ సెంటర్స్ అంటారు. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న మీరు ఎక్కడైతే వీలు ఉంటుందో అలాంటి స్టడీ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు డిస్ప్లే వస్తుంది, మీకు దగ్గరలో ఏదైతే వెళ్దాం అనుకుంటున్నారో ఈ 2 ఇయర్స్ మొత్తం అక్కడనే వెళ్ళాలి మీరు. లైక్ ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కావచ్చు, అవన్నీ మీరు ఒక స్టడీ సెంటర్ అనేది చూస్ చేసుకోవాలి. మీకు 2 ఇయర్స్ మొత్తం అదే ఉంటుంది. సో ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ ఏమన్నా ఇస్తారా, మరి క్లాసెస్ ఏ విధంగా వినాలి, అలాంటివి మనకు డిగ్రీ వాళ్ళకైతే బుక్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇస్తారు డిగ్రీ వాళ్ళకు. పీజీ వాళ్ళకు మీరు అప్లై చేసేటప్పుడు మీకు బుక్స్ గురించి ఏమన్నా ఆప్షన్ వస్తే 500 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మీరు ఏదైతే పీజీ రిజిస్టర్ అయ్యారో దానికి సంబంధించిన బుక్స్ మీ ఇంటికే పోస్ట్కి వస్తాయి. సో చాలా మందికి పీజీ వాళ్ళకి రాలేవండి ఈ ఇయర్. సో మీరు యూనివర్సిటీకి వెళ్ళి బుక్స్ కావాలనుకుంటే అక్కడ ప్రింట్ ఇస్తారు, ప్రింట్ తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవచ్చు. లేదంటే బయట కూడా మీకు పీజీకి సంబంధించిన బుక్స్ దొరుకుతాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో పీజీకి సంబంధించింది. సో నెక్స్ట్ రికార్డెడ్ క్లాసెస్. సో పీజీకి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకు అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంటుంది. మీ అడ్మిషన్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు వీడియోస్ చూడొచ్చు. అన్ని మీకు ఎంఏ ఇంగ్లీష్ అనుకోండి, ఎంఏ ఇంగ్లీష్ కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అన్ని మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవి బుక్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ సబ్జెక్ట్స్, మీడియంస్, ఫీ స్ట్రక్చర్. సో దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో కొన్ని ఎంఏకి సంబంధించిన సబ్జెక్ట్స్ తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉండవు. కొన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఏదేది ఏ మీడియంలో ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎంత ఫీజు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యూనివర్సిటీలో లేకపోతే మీరు రెగ్యులర్ డిగ్రీ చేసుకోవచ్చు, లేదంటే ఈ యూనివర్సిటీ లేకపోతే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసుకోవచ్చు, లేదంటే ఇగ్నో యూనివర్సిటీలో వేసుకోవచ్చు. సో ఇగ్నో ఆల్ ఇండియా వైడ్ కాబట్టి మోస్ట్లీ ఇక్కడ లేనివి అందులో ఉంటాయి ఇంగ్లీష్ మీడియం. సో అవి కూడా చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా అంటే ఏమి ఇవ్వరు. టోటల్ ఫీ స్ట్రక్చర్ పే చేసుకోవాలి. ఒక్కసారి ఫీ పేమెంట్ చేస్తే మీరు కోర్స్ చేయకపోండి, ఫీజు అయితే రిటర్న్ చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫీ స్ట్రక్చర్స్ హెవీగా ఉంటాయి, రెగ్యులర్ పీజీ లాగా కాదు. అండ్ ఎవరైతే ఈ ఇయర్ మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఏబీసీ ఐడి వేసుకోవాలి, దాని ద్వారా డెబ్ ఐడి కూడా వేసుకోవాలి. సో ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో వేస్తున్నారో మీరు ఈ ఐడి లైక్ ఏబీసీ ఐడి అన్న మీకు
అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటారు. అపార్ ఐడి అన్నా ఏబీసీ ఐడి అన్నా ఒకటే. సో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీరు అది ఉంటే సరిపోతుంది. చేసుకున్న వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. సో మీకు అడ్మిషన్ వచ్చినప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను ఏబీసీ ఐడి ఏంటిది, డెబ్ ఐడి అంటే ఏంది. ఆల్రెడీ మన యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి అన్ని మన ఛానల్లో, మీరు చూసుకోవచ్చు. సో అది అప్లికేషన్ చేసేటప్పుడు చెప్తాను, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు పీజీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని పీజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్ ఏందో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పీజీ సబ్జెక్ట్ వచ్చేసి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో ఏ మీడియంలో అయితే చెప్తున్నానో అదే మీడియంలో ఉంటుంది, వేరే మీడియంలో ఉండదు, ఇంగ్లీష్ మీడియం. సో 15,300 రూపీస్ ఫీజు. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ తెలుగు మీడియంలో ఉంది. సో ఇంపార్టెంట్, తెలుగు మీడియంలో ఉంది, 10,300. నెక్స్ట్ థర్డ్ ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం 10,300. ఎంఏ హిస్టరీ అయిపోయింది. నెక్స్ట్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు మీడియం 10,300. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం 10,300. నెక్స్ట్ ఎంఏ సోషాలజీ తెలుగు మీడియం 10,300. ఎంఏ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది 10,300. నెక్స్ట్ ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ అన్ని 10,300. దీని ఎలిజిబిలిటీ ఏంటంటే మీ డిగ్రీలో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇది ఉంటే తీసుకోవచ్చు. సపోజ్ మీ డిగ్రీలో తెలుగు ఉంటే లాంగ్వేజ్ గా ఆర్ ఆప్షనల్ గా ఉన్నా సరిపోతుంది. మీరు ఎంఏ తెలుగు చేసుకోవచ్చు, ఎంఏ హిందీ చేసుకోవచ్చు, ఎంఏ ఉర్దూ. సో ఆ లాంగ్వేజ్ మీకు డిగ్రీలో ఒక వన్ ఆఫ్ ద ఆప్షనల్ ఉంటే సరిపోతుంది. ఇవి 10. సో నెక్స్ట్ వచ్చేసి ఎంకామ్ కి వచ్చేసి మీకు డిగ్రీలో కామర్స్ ఉంటాయి, లైక్ బీకామ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లికేబుల్. సో ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 15,300. ఇది ఇంగ్లీష్ మీడియం. సో ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం 15,300. సో డిగ్రీలో మీకు వన్ ఆఫ్ ద ఆప్షనల్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు అప్లికేబుల్. నెక్స్ట్ ఎంఎస్సి సైకాలజీ ఇంగ్లీష్ మీడియం. సో ఇది హైయెస్ట్ ఫీజు 30,300 ఎనీ డిగ్రీ. సో ఏ డిగ్రీ అనేది మీరు ఎంఎస్సి సైకాలజీ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ 14th ఎంఎస్సి బాటనీ. సో బాటనీకి ఇంగ్లీష్ మీడియమే ఉంది, 30,300. మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ గా బాటనీ ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం 36,300. సో ఇది హైయెస్ట్ ఫీజు అన్నిటికన్నా. కెమిస్ట్రీ మీ డిగ్రీలో ఉంటే ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సి ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 30,000 ఫీజు. సైన్స్ స్టూడెంట్స్ అందరు ఇది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ అండి. సో ఎంఎస్సి ఫిజిక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంది, టోటల్ 30,300 రూపీస్. నెక్స్ట్ ఎంఎస్సి జువాలజీ 30,300. సో ఇవి ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ గా పీజీ సబ్జెక్ట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ మీడియంలో ఉంది, ఫీ స్ట్రక్చర్ అన్ని చెప్పానండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. జూన్ జూలై సెషన్ లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓపెన్ పీజీ కాదు, మీకు ఏమైనా పర్సనల్ గా గైడెన్స్ కావాలన్నా, సో ఇందులో లేని కోర్సెస్ వేరే ఎక్కడ చేయాలి, సో రెగ్యులర్ మోడ్ లో ఎక్కువ పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సిపి గెట్ రాయాలి. సపోజ్ ఇందులో లేని వేరే యూనివర్సిటీ ఏమైనా కావాలంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ మనకి ఇగ్నోలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. సో వాటి గురించి కావచ్చు, ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయకండి. గైడెన్స్ తీసుకున్న వాళ్ళకు మెసేజెస్, కాల్స్ ద్వారా మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జూన్ జూలై సెషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.